శుభ సాయంత్రం. ఈరోజు పోలవారి మాటలో ఒక రైతుకు జంతు ప్రేమ అంటే అమితమైన ప్రేమ. తను ఎక్కువగా జంతువులలో గుర్రాన్ని మేకను ఎక్కువ ఇష్టపడుతుంటాడు అన్నమాట. వాటి మీద ఎక్కువ ప్రేమను శ్రద్ధ చూపిస్తాడన్నమాట. వాటికి వెళ్ళలా దాన కానీ వాటర్ కానీ ఒక శ్రద్ధతో భక్తితో వాటిని పూజిస్తాడన్నమాట. ఒకరోజు గుర్రానికి అలసిపోయి జ్వరం వస్తుంది అన్నమాట. అరే ఏమైందో అని ఆ గుర్రాన్ని ఆరోగ్యం బాగలేదని డాక్టర్ పిలిపిస్తాడు. డాక్టర్ చూసి అరే ఈ గుర్రానికి ఏదో వైరస్ వచ్చేసింది, రోగం వచ్చింది, ఇది పెద్ద రోగం లేకున్నట్టున్నది, దీన్ని ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఉన్న గుర్రాలు కూడా అంటురోగం వచ్చి చనిపోతాయి. కాబట్టి దీన్ని ఒక 2-3 రోజులు 2-3 ఇంజక్షన్లు చూసి తర్వాత దీన్ని చంపే అని చెప్పేస్తారు. డాక్టర్ వెళ్ళిపోతాడు. మళ్ళా ఆ జ్వరం తగ్గదు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ పిలిపిస్తాడు. డాక్టర్ వస్తాడు, గుర్రాన్ని చూస్తాడు, మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి ఇది 3 రోజులు ఆ గుర్రం ఇట్లా అవుతుంది, తగ్గలేదు, దీనికి రోగం వస్తుంది, ఇంకా ఈ రోగం వేరే జంతువులంగా అంటువ్యాధి వచ్చి చనిపోతాయి కాబట్టి దీన్ని చంపేయాలని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రైతు ఈ డాక్టర్ మాట్లాడుతుంటే గుర్రం గురించి మేక వింటుందన్నమాట. ఎందుకంటే మేక గుర్రం చాలా స్నేహితులు అన్నమాట. విని అయ్యో నా మిత్రుడు చనిపోతుంటారు కదా అని అప్పుడు గుర్రం దగ్గరికి వెళ్ళి, గుర్రం మిత్రమా ఏ విధంగా నువ్వు శరీరాన్ని ఆధీనంలో తీసుకొని లేచి గట్టిగా నిలబడి నడువు, నీకు రోగం వచ్చిందని డాక్టర్ నేను చంపావని మన రైతుకు చెప్పి వెళ్ళిపోయాడు, లే మిత్రమా లేచి నడువు, లేకపోతే నేను చంపేస్తారు అని చెప్తారన్నమాట. తర్వాత ఒక 3వసారి మళ్ళీ డాక్టర్ వస్తాడు. చూసేసరికి మళ్ళీ దానికి హెల్త్ బాగుండదు. మళ్ళీ ఒక ఇంజక్షన్ ఇచ్చి రైతుకి చెప్పిపోతాడు, ఇంకా తగ్గదు, ఇంకొకసారి చూద్దాము, లేకపోతే దీన్ని చంపేయాలని చెప్తాడు. మళ్ళీ ఆ యొక్క డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క మేక గుర్రం దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఇది 3వసారి డాక్టర్ వచ్చిపోయాడు, మళ్ళీ నువ్వు లేస్తలేవంటే నేను చంపుతారంటారు, ఏ విధంగా నన్ను ఓపుకోతావు, లేచి నిలబడు, నడువు, పరిగెత్తు, ప్రయత్నం చేయి అని చెప్తుంది. అప్పటికి ఆ గుర్రం ఏం చేయలేకపోతుందన్నమాట. చలనం లేకుండా అట్లా పడుకుని ఉంటుంది అన్నమాట భూమి పైన. తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు నాడు డాక్టర్ వస్తాడు, రైతు వస్తారు, ఇద్దరు వచ్చి మళ్ళీ ఆ యొక్క గుర్రానికి ఇంజక్షన్ ఇస్తాడు. ఇక లాభం లేదు, నేను రేపటి నుంచి రాను, ఈ గుర్రం చంపేయి, ఇంకా నా ప్రయత్నం నేను చేశానని ఆ డాక్టరు రైతుకు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే చూసి అరే ఈ గుర్రాన్ని చంపేద్దాము, ఆ గుర్రం చంపేవాడు ఊరవుతాడు ఉంటాడు కదా, వాడిని పిలుచుకురాపు అని చెప్పి రైతు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతాడు. బండిట్ల మీద తొలకడానికి వెళ్తాడు, తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు ఆ రైతు డాక్టర్ అంతా గమనించి ఆ మేక మళ్ళీ వెళ్ళి గుర్రం దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఈరోజు కంపల్సరీ నేను చంపుతానంట, డాక్టర్ నేను రానని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు కూడా నేను చంపేయడానికి ఒక వ్యక్తిని తీసుకోవడానికి వెళ్ళాడు, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీలో ఉన్నటువంటి శక్తిని కూడగట్టుకొని శ్రద్ధతో లేచి చిన్నగా నడువు, లేస్తే నీ ప్రాణం ఉంటుంది, లేకపోతే నిన్ను చంపేస్తారు అని మోటివేషన్ చేస్తుంది ఆ మేక గుర్రానికి. చేయంగా చిన్న సత్తువతోటి, తన శక్తితోటి, బలంతో చిన్న కాలు కదులుతూ లేస్తూ కొద్దిగా నడుచుకుంటూ గుర్రం పరిగెడుతుంది అన్నమాట. అప్పుడు రైతు వచ్చేసరికి గుర్రం పరిగెడతా ఉంటుంది. అప్పటికే అక్కడ జనాలందరూ గుమ్మగుంటారు, ఊళ్ళందరూ. ఎందుకంటే ఈ రైతు జర డబ్బున్న ఓదున్న పలుకుబడున్న రైతు కాబట్టి. అప్పుడు ఏం చేస్తాడంటే రైతు, అరే నా గుర్రం పరిగెడుతుంది, ఇక చచ్చిపోతే అనేది బతికింది, అరే దావత్ చేసుకుందాం పోరని జనాలందరినీ పిలిపిస్తారన్నమాట. పిలిపించిన తర్వాత అప్పుడు రైతు ఏమంటే, అరే మరి ఎట్లా దావత్ చేసుకుందాం అంటాం కాబట్టి మేక ఉంది కదా, ఈ మేకను కోసుకుని రారా, ఈ మేకను వంట చేసుకుని దావత్ చేసుకుందాం అంటాం.
అక్కడ నీతి ఏంటంటే ఎవరికైతే మనం మేలు చేయాలని చూస్తామో మనకు కీడు జరుగుతుంది అన్నది సత్యము. కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయగలరని ఇట్లా మీ పోలేకవి.